హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సుజీ. ఇవాళ మన వీడియో ఏంటంటే వడియాల సీజన్ వచ్చేసింది కదండి. సో నేనైతే ఒక రకం వడియాలు పెట్టాను. ఎవరైనా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే బియ్యం పిండి వడియాలు ఇవాళ వీడియోలో మనకు పక్క కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 1 ఇంచ్ అల్లం ముక్కని తీసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనం వడియాలు పెట్టుకునే క్వాంటిటీని బట్టి ఒక సైజు గిన్నెని పెట్టుకోవాలి. అలాగే ఆ గిన్నెలో మనం ఇదిగోండి ఈ గ్లాస్తో 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే నేను బియ్యం పిండి 1 గ్లాస్ తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ బియ్యం పిండికి 6 గ్లాసుల వాటర్ మనం గిన్నెలో యాడ్ చేసుకోవాలి. అంటే మనం పిండిని దేంతో అయితే కొలుచుకుంటామో సేమ్ దాంతోనే మనం వాటర్ని తీసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనం వడియాల పిండి టేస్ట్ చూసినప్పుడు దానికన్నా కూడా మనం వడియాలు రెడీ చేశాక సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అందుకని సాల్ట్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఇదిగోండి ఇంకొక స్టీల్ గిన్నెని తీసుకొని అందులో ఇదే గ్లాస్తో చెప్పాను కదా 1 గ్లాసు పిండిని తీసుకున్నానని, ఆ 1 గ్లాస్ పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని ఈ పిండిలో మనం పోసి కలుపుకోవాలి. అంటే టోటల్గా 1 గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి. కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. ఇప్పుడు వాటర్ని పోసుకున్నాక మనం ఇలా కలుపుకుందాం. అవసరమైతే 2 గ్లాసెస్ కన్నా ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మనం పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ చూద్దాము. ఇవిగోండి వాటర్ చూసినట్లయితే వాటర్ మరుగుతున్నాయి కదా. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు వడియాల పిండి అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఈ బియ్యం పిండి వడియాలలో కొంతమంది సగ్గుబియ్యం వేస్తారండి. నేనైతే సగ్గుబియ్యం యాడ్ చేయలేదు కదా. సో మీకు ఇష్టం ఉన్నట్లయితే సగ్గుబియ్యం ఉడికించుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు వడియాలు బాగా తెల్లగా రావాలి అనుకుంటే ఈ టైంలో ఒక లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ని ఈ పిండిలో యాడ్ చేసి కుక్ చేసుకున్నట్లయితే మనకు వడియాలు అనేవి బాగా తెల్లగా వస్తాయి. వడియాలు ఇలా కొంచెం కనుక పెడుతున్నట్లయితే పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా అయిపోతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే ఎక్కువ క్వాంటిటీలో పెడుతున్నటువంటి వాళ్ళైతే కొంచెం పిండి గట్టిపడినా మనం హాట్ వాటర్ పోసి కలుపుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను వడియాలు డాబా మీద పెడుతున్నానండి. సో ఇదిగోండి ఇలా నేనైతే ఇలా 2 గిన్నెల్లోకి తీసుకున్నాను పిండిని. ఇప్పుడు ఈ పిండిని మనం డాబా మీదకి తీసుకెళ్ళి వడియాలు పెట్టేద్దాం రండి. ఇదిగోండి నేనైతే ఒక కాటన్ క్లాత్ని తీసుకున్నాను, ఒక చిన్న సైజ్ పంచని తీసుకున్నాను. ఆ పంచ మీద పెడుతున్నాం అనమాట. అలాగే కొందరు ప్లాస్టిక్ షీట్స్ పైన కూడా పెడుతుంటారు. ప్లాస్టిక్ షీట్ కన్నా కాటన్ క్లాత్ అయితే బెటర్ కదా అని నేనైతే క్లాత్ మీదే పెడుతున్నానండి. అలాగే క్లాత్ మీద అయితే మనం పిండి వేడిగా ఉన్నప్పుడు వడియాలు అనేవి పెట్టేసుకోవచ్చు. అదే కనుక ప్లాస్టిక్ షీట్ మీద కనుక అయితే కొంచెం పిండి చల్లబడ్డాక గోరువెచ్చగా అయ్యాక మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇదండి మార్నింగ్ 8 o'clockకి పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఈవినింగ్కి వడియాలు చక్కగా ఎండిపోయాయి. మనం ఇప్పుడు వడియాలు ఎలా తీయాలో చూద్దాము. వడియాలు తీయాలంటే ఇదిగోండి పంచని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని బ్యాక్ సైడ్ అంతా మనం వాటర్తో ఇలా స్ప్రింకిల్ చేసుకొని తడుపుకోవాలన్నమాట. క్లాత్ అంతా కూడా తడిచే విధంగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా క్లాత్కి వెనక వైపు మనం వాటర్తో తడిచేసినట్లయితే వడియాలు మనకు చక్కగా లెగ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి వడియం వెనక వైపు తడవాలన్నమాట. తడిచినప్పుడే మనకు వడియాలు అనేవి చక్కగా లెగ్స్ వచ్చేస్తాయి, ఎక్కడ విరిగిపోకుండా. సో ఇలాగే క్లాత్ అంతా కూడా బ్యాక్ సైడ్ మనం తడుపుకొని వడియాలు తీసేసుకోవడమే. బ్యాక్ సైడ్ తడుపుకొని తర్వాత ఇటువైపు తిప్పుకున్నట్లయితే ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇవిగోండి వడియాలన్నీ కూడా మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం తడుపుకున్నాం కాబట్టి వడియాలు కొంచెం తడిగా ఉంటాయి కదా. సో మనం ఒక 1 అవర్ పాటు మంచి ఎండలో పెట్టినట్లయితే చక్కగా వడియాలన్నీ కూడా మనకు చక్కగా ఎండిపోతాయి. ఇవిగోండి ఇక్కడ చూసినట్లయితే బాగా ఎండిపోయాయి. నేను ఆఫ్టర్నూన్ టైం ఎండలో ఒక 1 అవర్ పెట్టాను. బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా ఎండిపోయాయి. అలాగే నేను తీసుకున్నటువంటి 1 గ్లాస్ బియ్యం పిండికి నాకైతే వడియాలన్నీ ఇవి వచ్చాయండి. ఇప్పుడు మనం ఈ వడియాలని వేయించి చూద్దాము.
ఇవిగోండి మన వడియాలు అయితే రెడీ అయిపోయాయి, చాలా బాగా వచ్చాయి. చూసారు కదండి, బియ్యం పిండితో వడియాలు ఈజీగా ఎవరైనా సరే ఫస్ట్ టైం అయినా సరే భయపడకుండా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.